ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల నిన్న మొన్న పాస్టర్ ఒక అతను ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ క్రైస్తవులందరూ కూడా అది ఆత్మహత్య కాదు, లేదంటే రోడ్ యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ కూడా వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. నిజంగా అలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఆ లా అండ్ ఆర్డర్ సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే మతాల మధ్య కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, అలా ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిమితులు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళందరినీ ఈరోజు ఆందోళన చేపట్టే పరిస్థితులకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే అలాంటి అంశాలు ఉన్నాయా? బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ, మొన్న పాస్టర్ వీళ్ళు ఎవరి వల్ల జరిగింది, అది హత్యనా లేదా ఇంకోట, దీనికి బాధ్యులు ఎవరు అనేది పోలీసులు జిల్లా రాజమండ్రికి సంబంధించి ఎస్పీ చాలా మంచి ఎస్పీ, మంచి ఆఫీసర్, మా తిరుమల తిరుపతి దేవస్థానంలో సివిఎండ్ఎస్ఓ కూడా పనిచేశారు, గుడ్ ఆఫీసర్. ఖచ్చితంగా వారి సారథ్యంలో అది మంచిగా జరుగుతుంది, ఖచ్చితంగా తేలుస్తారు. పాయింట్ ఏంటంటే ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. అయితే కేఏ పాల్ గారు ఒక హెచ్చరిక చేశారు. ముఖ్యంగా ఈ సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న హడావుడి వల్ల అనవసరంగా కమ్యూనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, వైలెన్స్ కు దారి తీస్తుంది, గుర్తించుకోండి చంద్రబాబు గారికి ఒక అడ్వైజ్ చేశారు. నిజానికి కేఏ పాలన చాలా మంది చులకనగా చూస్తారు, అప్పుడప్పుడు ఆయన అద్భుతమైన విషయాలు చెప్తుంటాడు. అలాంటి అద్భుతమైన విషయాలు ఇదొకటి. ఎందుకంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం, అది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి, వ్యక్తిగత విషయంగా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలియచేస్తున్నాడు, సనాతన ధర్మం పేరుతో పెద్ద ఎత్తున మాట్లాడేస్తున్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని అంటే ఎవరి నుంచి కాపాడాలి? ప్రభుత్వం ఏమైనా హిందూ ధర్మ వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఈ పాయింట్ చెప్తే కొంత అర్థం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉన్నది సనాతన ప్రభుత్వమే, అంటే మీ నాయకత్వంలో ప్రభుత్వం. ఢిల్లీలో ఉండేది అంతకన్నా పెద్ద సనాతన ప్రభుత్వం. ఢిల్లీలో ఉండేది సనాతన ప్రభుత్వమే, రాష్ట్రంలో సనాతన. ఇంక సనాతన ధర్మానికి ఏదైనా నష్టం వస్తే మీ వల్ల నష్టం రాదు. స్టబర్న్ గా ఉండండి అంటున్నాను, గట్టిగా ఉండండి. ఎవడైనా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా దురుద్దేశంగా ఇతర మతస్థులు కానీ పార్టీలు కానీ జోక్యం చేసుకుంటే పార్టీ చేసి కొట్టండి, తప్పే ఉంది, చట్టపరంగా చర్య తీసుకోండి. కాబట్టి మీరే అధికారులు ఉన్నప్పుడు ఒక ఇష్యూగా దాన్ని ఎందుకు మారుస్తున్నారు, నిధుల్లోకి ఎందుకు వస్తున్నారు అంటే ఒకవేళ హిందూ మత ధర్మానికి వ్యతిరేక ప్రభుత్వాలు అధికారంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఒక పోరాటం చేయాల్సిందే, ఇది అన్యాయం అని. అందుకు ఇప్పుడు లేదు కదా రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎవరు చెప్తున్నారు కాపాడతానని? ఎవరి నుంచి కాపాడాలి? మీరే డిప్యూటీ సీఎం, మీరు అభిమానించే ప్రధానమంత్రి, మీరు ఇష్టపడే 10-15 ఏళ్ళు ఉండాల్సిన ముఖ్యమంత్రి అని చంద్రబాబు గారు. మీరు మాట్లాడుకోండి, సనాతన ధర్మానికి ఎక్కడ ఆటంకాలు వచ్చినా స్టబర్న్ గా ఉండండి, నిలబడండి. దాని ఉపన్యాసాలు ఎందుకు చెప్పడం అవుతుంది? కమ్యూనల్ గా ఉపన్యాసం చెప్పినప్పుడు క్రిస్టియన్స్, మైనారిటీస్, మన వివిధ మతాల సమాహారం కదా భారతదేశం, కులాలు, మతాలు. అంటే నా కులం గురించి నేను చెప్తున్నాను కాదు, నువ్వు చెప్తా ఉంటే ఇంకొక కులవాడు కోపం వస్తుంది. నేను ఒక కుల మీటింగ్ లో పోయి నా కులాన్ని గురించి పెద్దగా ఉపన్యాసం అనుకూలంగా అద్భుతాలు చెప్తున్నాను అనుకో, ఏ కులానికి లేదు ప్రత్యేకత నా కులానికి ఉంది అని అనుకో, ఏ కులానికి లేదంటే వాళ్ళకి బాగాలేదని చెప్పడం. వాడిదే ఇంకో వాడిని చిట్టే వాడిని ఇదే ఇతర కులాన్ని నేను తిట్టాల్సిన అవసరం, నా కులం గురించి పోడే ప్రేత పోకలు పోయానుకో, వాడు ఇంకో కులం వాడు వాడేంది మా కులం ఇంకా బెటర్ అంటే ఆడ కమ్యూనల్ ఆడ క్యాస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మతం అంతే. అటు ఇంటిలో వ్యక్తిగత పరిమితం కావాల్సిన, ఆలయానికి పరిమితం కావాల్సిన రాజకీయాలకు తీసుకొస్తే ఇట్లే ఉంటుంది. ఈ ఘటన ద్వారా ఈ ఘటనకి దానికి లింక్ పెట్టండి, బట్ ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉండాలి, రాజకీయాల్లో మతాన్ని జోకించకూడదు. ఆ పాస్టర్ హత్య విషయంలో కూడా నిజానిజాలు తెలిసి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలి. అక్కడున్న ఎస్పీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని రాజకీయాల్లోకి మతాన్ని లాక్కుండా చూసుకొని అన్న కేఏ పాల్ హెచ్చరికను మాత్రం చంద్రబాబు గారు పాజిటివ్ గా తీసుకొని సీరియస్ గా మతాన్ని ఎక్కడ కూడా రాజకీయ అంశాల్లోకి, రాజకీయ అజెండాలో తీసుకురాకుండా చేయగలిగితే ఇట్లాంటి ఘటనలు జరిగినా కూడా జరగవు, జరిగినా కూడా మతం రంగు పూల్చుకోదు. లేకపోతే అన్నెసరీ కాంప్లికేషన్ వస్తే అది సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించాలి. కేఏ పాల్ గారు ఈ విషయంలో అయితే కొంచెం మంచి స్టాండ్ తీసుకొని మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటది. ఇచ్చారు, ఆయన కోర్టు గడ వెళ్తారన్నాడు, సున్నితంగా ప్రభుత్వాన్ని ఆయన విమర్శించాలి, చంద్రబాబు గారికి అడ్వైజ్ అన్నారు. అవునవును. రాజకీయ నాయకులుగా మాట్లాడు డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు కూడా ఇది బయటకు వచ్చి మాట్లాడద్దండి, మీరు ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా చేయండి, తప్పు జరిగితే యాక్షన్ తీసుకోండి అనే సలహా మాత్రం చాలా మంచిది. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ఇతర కులాలు యాక్టివ్ అయిపోతాయి, ఇతర మతాలు అనుమానాలు వస్తాయి, అది చాలా లేనిపోయిన కాంప్లికేషన్ వస్తాయి. కాబట్టి బాధ్యతలుగా ఉండేవాళ్ళు మతం విషయంలో చాలా ఆచితూచి మాట్లాడితేనే మంచిది. ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది